హలో శైలు, చెప్పమ్మా. అక్క, ఆదిత్య ఇంతవరకు గ్యారేజ్కి రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఆదిత్యకి ఏమైందో అని భయంగా ఉందక్క. తన గురించి నీకేమైనా తెలిసిందా? శైలు, ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. ఎందుకక్క? ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టండి, ట్రీట్మెంట్ మొదలు పెడతాం. You are under arrest. అదమ్మా జరిగింది. ఏంటక్క ఈ అన్యాయం? తాతయ్య గారి కోసమే కదా ఆ పని చేసింది. దానికి ఇలా కేసులు పెడతారా? నువ్వేం కంగారు పడుకు శైలు. మేము ఆదిత్యాన్ని విడిపించడం కోసం వెళ్తున్నాము. అక్క, నేను కూడా వస్తానక్క. వద్దమ్మా, మేం చూసుకుంటాం కదా, నువ్వేం భయపడకు. ఆదిత్య బయటకు వస్తాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అక్క, సీత, మనం బయలుదేరదామండి. రత్తాలు, చెప్పండమ్మా. రత్తాలు, నువ్వు షాప్ చేసుకో. అట్టాగేనమ్మా. బహుశా మేము రావడం ఆలస్యం అవుతుందేమో. ఆదిత్య బాబుని తీసుకొచ్చేస్తారమ్మా. ఖచ్చితంగా తీసుకొని వస్తాం రత్తాలు. అలాగన్నారు బాగుంది బాబు. ఆ బాబు నట్టుకుని బేగి వచ్చేయండి. ఆదిత్య బాబు కోసం పాయసం చేసి పెడతాను. అలాగే రత్తాలు, చూసుకో. పదండి వెళ్దాం. బాలు, ఏంటమ్మా? బాలు, ఆదిత్య గురించి కాస్త ఆలోచించరా? ఏం ఆలోచించాలి? పాపంరా, వాణ్ణక్కడ ఎంత దారుణంగా హింసిస్తున్నారో తెలుసా? వాడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు? దొంగతనం చేశాడమ్మా. హీజ్ ఎ థీఫ్. మన ఇంట్లో డబ్బు తీసుకోవడం దొంగతనం ఎలా అవుతుందిరా? నాన్న, మీరిలా వెనకేసుకుని రావడం వల్లే వాడు అలా తయారయ్యాడు. దయచేసి వాణ్ణి అతిగా గారాబం చేయొద్దు. సరేరా, దొంగతనమే చేశాడు, కానీ ఎవరి కోసం చేశాడు? వాడి కోసం కాదు కదా, తాతయ్య కోసమే కదా ఖర్చు పెట్టాడు. వాడి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోండి. ఆ కేసు వల్ల వాడి భవిష్యత్తు దెబ్బతింటుందిరా. ఎంతైనా వాడు నీతో పాటు రక్తం పంచుకున్న నీ తమ్ముడురా. అమ్మా, అది కుదరదు. వాడికి శిక్ష పడితే గాని వాడి పొగరు అనగదు. అలా అంటే ఎలాగరా? సరే, మీరు కేసు విత్డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. దొంగతనం చేసిన 5 లక్షలు తెచ్చి మాకివ్వమనండి. అప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటాం. అది కూడా మీరు అడిగారు కాబట్టి ఒప్పుకుంటున్నాం. లేదంటే జైలుకి పంపించేవాళ్ళం. 5 లక్షలు వాడెక్కడి నుంచి తెస్తాడమ్మా? ఉన్న డబ్బంతా హాస్పిటల్కి కట్టేశాడు. ఇప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాడు? ఎలా అంటే నేనెలా చెప్తానత్తయ్యా? చూడమ్మా, వాడేదో మెకానిక్గా చిన్న జీవితం మొదలు పెట్టాడు. వాడు అప్పు చేద్దామన్నా అంత డబ్బు వాడికి ఎవరూ కూడా ఇవ్వరు. పోనీ సహాయం చేద్దామంటే మా పరిస్థితులు బాగోలేవు. ఆ విషయం నీకు తెలుసు. వాడిని హింసించింది చాలమ్మా, ఇక వదిలేయండి. ఇంకోసారి మీ జోలికి రాకుండా మేం చూసుకుంటాం. అది కుదరదు. కుదరదు అంటే ఎలారా? ఆదిత్య ఆ డబ్బు తీసుకుని రాకపోతే మీ తాతయ్యకి సర్జరీ జరిగేది కాదు. ఆయన ప్రాణాలు కాపాడడం కోసమే వాడు ఆ పని చేశాడ్రా. నువ్వు చేయలేని పని వాడు చేశాడ్రా. సమయానికి వాడు రాకపోయింటే ఏమయ్యేది? మహా అయితే ప్రాణం పోయేది, అంతేనా? రేయ్, నోరు మొయ్.
నోరు ముయ్యరా రాక్షసుడా! అసలు నువ్వు మనిషివా పశువ్వా? ఆయన ఎవరనుకుంటున్నావురా? ఈ ఇంటికి మూల స్తంభం, మన అందరికీ దేవుడు. ఆయన గురించి ఇంత నీచంగా మాట్లాడతావా నువ్వు? ఛ! ఏమండి? అసలింత దుర్మార్గుడివి మా కడుపున ఎలా పుట్టావురా? నీది ఒక బతికేనా? నాన్న! అలా పిలవకో. అలా పిలిచావంటే నిన్నిక్కడే చంపేస్తాను. మీరాగండి, నిన్ను మీరాగండి, నేను మాట్లాడతానుగా. ఏంట్రాని వీడు మాట్లాడేది? ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూడు. పెళ్ళాం మాటలు విని కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని అందర్నీ శత్రువులా చూస్తున్నాడు. తాతయ్య గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూడు. ఇలాంటి వాడిని చంపినా పాపం లేదు. ఏమండి? ఆగండి. బాలు, మనిషి ఎంత పతనమైనా పర్వాలేదు, కానీ సొంత వాళ్ళ చావుని కోరుకునేంత స్థాయికి ఎప్పుడు పతనం కాకూడదురా. పున్నామి నరకం నుంచి తప్పించేవాణ్ణి కొడుకు అంటారు, కానీ ఇలా బ్రతికుండగానే నరకం చూపించేవాడిని కొడుకు అనర్రా. చిన్నవాడైనా వాడికి చేత కాకపోయినా తాతయ్యని కాపాడుకోవడం కోసం ఆదిత్య ఒక సాహసం చేశాడు. దానికి మీరు దొంగతనం అనే పేరు పెట్టారు. అవకాశం ఉండి కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా నాటకమాడి ఈరోజు తాతయ్య గురించి తప్పుగా మాట్లాడావు. వాడురా కొడుకంటే, నువ్వు కొడుకువి కాదు, మా పాలిట శత్రువి. ఈరోజు నువ్వన్న మాటలకి, చేసిన తప్పులకి ఏదో ఒక రోజు కన్నీళ్లు పెట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చే రోజు వస్తుంది. అది గుర్తు పెట్టుకో. పదండి. బాలు, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. ఎంతైనా వాళ్ళకి ఆదిత్య అన్న, రామ్ అన్న ప్రేమ ఎక్కువ. వదిలే. నన్ను కొడతారా? నేనంటే వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఆదిత్యగాడు ఎలా బయటకొస్తాడో అది కూడా చూస్తాను. వాడి మీద ఇంకో 4 కేసులు పెట్టించి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను. బాలు, ఏం చేసినా మనం మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించాలి. మనకి ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఇలాంటి పనికి మాలిన విషయం గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. వెళ్దాం పదా. బేబీ, ఆ ఆదిత్య గాడి అరెస్ట్ తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందమ్మా? గిలగిలా గింజుకుంటున్నారు డాడీ. ఎలాగైనా ఆదిత్య మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోమని బాలుని, నన్ను బ్రతిమలాడుకుంటున్నారు. వద్దమ్మా, పొరపాటున కూడా ఆ పని చెయ్యొద్దు. వాడికి శిక్ష పడాలి. కనీసం 1 నెల రోజులైనా వాడు జైల్లో ఉండాలి. ఒక్కసారి వాడి మీద పోలీస్ కేసై శిక్ష పడింది అంటే వాడి చాప్టర్ క్లోజ్. ఏ ఉద్యోగానికి పనికిరాడు. జీవితాంతం వాడు ఆ మెకానిక్ లాగే బతకాలి. డాడ్, నా టార్గెట్ కూడా అదే. వాడు నన్ను చంపాలని చూశాడు డాడ్. ఆ రోజు రామ్ అడ్డుపడకపోయింటే నన్ను కొండ మీద నుంచి కిందకి తోసేసేవాడు. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను వాడి జీవితం సర్వనాశనం చేయాలని. కానీ ఇప్పుడు ఛాన్స్ దొరికింది. వదలొద్దు బేబీ. ఆ ఇంట్లో రామ్ గాడి హవా తగ్గిపోయింది. వాడినంటే సొంత కొడుకు కాదని బయటికి పంపించేశాం. కానీ ఈ ఆదిత్యగాడు అలా కాదు, సొంత కొడుకు. వాడు ఎప్పటికైనా మనకు అడ్డు పడుతూనే ఉంటాడో. అందుకే కదా డాడీ టైం చూసి కరెక్ట్గా లాక్ చేశాను. బాలు కూడా లక్కీగా మన వైపే ఉన్నాడు. బాలు ఈగో హట్ అయ్యేలాగా రెచ్చగొట్టాను. ఇక ఇప్పుడు ఎవరు చెప్పినా తను వినడు. ఆదిత్య జీవితం స్మాష్ అయిపోవాల్సిందే. చూడమ్మా, వాడు గ్యాస్ లీక్ చేసి నా కాలు విరిగేలా చేశాడు. మనకు రావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా చేశాడు వాడు. ప్రతి చోట వాడు ఏదోలాగా అడ్డుపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు దొరికాడమ్మా.
పెద్దవాళ్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేద్దాం. డాడ్, ఈ పాటకి పోలీసులు వాడిని కోర్టుకి తీసుకొని వెళ్ళుంటారు. అక్కడ కనీసం వాడి తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా లేడు. లాయర్ని పెట్టుకోగల స్తోమత అటు రామ్కి లేదు, ఇటు మా అత్తమామలకి లేదు. ఇక వాడి జీవితం జైలుకే అంకితం డాడ్. కరెక్ట్ అమ్మా. సార్, ఎస్ఐ గారు, మా లాయర్ని తీసుకొచ్చాను. మా తమ్ముడు ఎక్కడ? ఏంటి సార్ ఇది? తమ్ముడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇంత ఆలస్యం చేశారేంటి? ఆదిత్య లేడు. లేడా? కోర్టుకి పంపించేశాం కదా. అదేంటి సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. లాయర్ గారు, మీరు రావడం లేట్ అయింది, కానీ వీళ్ళు నిన్ననే వచ్చారండి. ఈరోజు కోర్టుకు పంపిస్తున్నామని నేను అప్పుడే చెప్పాను. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పాను. సరే అన్నారు. ఏంటి రామ్ గారు, మీ లాయర్ గారికి చెప్పలేదా? సరే సార్, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, ఇవ్వండి. దానికేం భాగ్యం, చూసుకోండి. ఇదేంటి సార్, జరిగింది దొంగతనం అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారేంటి? మీ క్లయింట్ ఆ ఇంట్లో పనివాణ్ణి చంపాలని చూశారండి. మరి దొంగతనం చేస్తుంటే ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, అడ్డుపడతారు. దొంగ ఊరుకుంటాడా? చంపాలని చూస్తాడు. మరి కేసు రాయాలి కదండి. మీరు వెళ్ళేసరికి అక్కడ హీరింగ్ కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. అయినా మీరు వెళ్ళినా ఉపయోగం ఉండదులేండి. ఎందుకంటే ఫస్ట్ హీరింగ్ మీ వాడిదే వచ్చేలాగా అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. జైలుకి వెళ్లే ముందు ఆఖరిసారి ఆదిత్యాన్ని చూసుకునే భాగ్యం కలుగుతుంది. వెళ్ళండి వెళ్ళండి. లాయర్ గారు, మనం తొందరగా వెళ్ళాలండి, పదండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి, భార్యాభర్తలు ఇద్దరు చాలా హడావిడిగా వెళ్తున్నారు? ఆదిత్యని కాపాడుకుందామనా? ఆ ఛాన్స్ లేదు. ఆల్రెడీ లోపల హియరింగ్ అయిపోయింది కూడా. ఇప్పుడు మీరు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ లోపల హియరింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం ఉండదు. హీరింగ్ అయినా సరే నేను వెళ్ళి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను. కౌంటర్ ఫైల్ చేసి మళ్ళీ వాయిదా అడుగుతాను. మీరు వీళ్ళ తరపున లాయరా? అవును. ఏంటి లాయర్ గారు మీరు? ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే మీకే ఉపయోగం ఉంటుందో చెప్పండి. అదే నన్ను నమ్ముకోండి, మీ జాతకం మొత్తం మార్చేస్తాను. ఇదే కేసుని ఇప్పుడు ఇక్కడే వదిలేస్తాయి. మీకు డబుల్ ఫీజు ఇస్తాను. మీకు ఓకేనా? శశి, డబ్బుందన్న పొగరుతో నువ్వేదేదో మాట్లాడుతున్నావు. కానీ అందరూ నీలాగా డబ్బులకి అమ్ముడుపోరు. పదండి. వెళ్ళండి. వెళ్ళి జైలుకు వెళ్తున్న ఆదిత్యని ఆఖరిసారి చూసి పలకరించి రండి. వెళ్ళండి. ఆ పరిస్థితి రాకుండానే ఆదిత్యని బయటికి తీసుకొచ్చాం.
ఇక నీ ప్లాన్లేవి చెల్లవులే శశిరేఖ. ఏ ఆదిత్య, నువ్వు ఎలా బయటకు వచ్చావు? పోలీసులను జైలుకి పంపించలేదా? ఆదిత్యకి బెయిల్ శాంక్షన్ అయింది. అది ఎలా సాధ్యమైంది? ఎందుకు కాదు? నువ్వు పెట్టింది దొంగ కేసు అయినప్పుడు బెయిల్ ఎందుకు రాకుండా ఉంటుంది? ఆదిత్య ఆ ఇంటికి వారసుడు, ఆస్తిలో తనకి వాటా ఉంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో డబ్బు తీసుకోవడం దొంగతనం ఎలా అవుతుంది? ఆ పాయింట్ మీద నువ్వు పెట్టిన కేస్ చాలా ఈజీగా కొట్టేస్తారు. మేము అదే వాదించాం. ఇది కేవలం పర్సనల్ రివెంజ్ కోసం పెట్టిన కేసు అని వాదించాం. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాపం చాలా ఆశపడినట్టుందన్నయ్య. నన్ను జైలుకి పంపించి మొత్తం మన ఇంటిని, ఆస్తిని, అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంది. ప్లాన్ అంతా తలకిందులైపోయింది పాపం. కొంతమంది మనుషుల్ని తలుచుకోవడం కూడా మహాపాపం అవుతుంది ఆదిత్య. కాశీ అంకుల్, చాలా థ్యాంక్స్. మేము రావడం ఆలస్యమైంది. ఇక్కడ ఏం జరిగిందోనని మేము చాలా టెన్షన్ పడ్డాం. మా తమ్ముడిని మీరు కాపాడారు. అయ్యో, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? ఆదిత్య మీ తమ్ముడని తెలియడానికి ముందే మాకు బాగా కావలసిన మనిషి. ఆదిత్య, నువ్వు శైలు గ్యారేజ్కి వచ్చేయండి. అలాగే మాస్టర్. నేను వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అక్క, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ ఈ అక్కకి టెక్కు బాగా ఎక్కువే. ఏయ్, ఏంటి నన్ను అక్క అంటున్నావు? ఆదిత్య వాళ్ళ అన్నయ్యకి పెళ్ళాని అయిపోయావు కదా, అందుకే అక్క అక్క అని పిలవాల్సి వచ్చింది. లేదంటే అక్కనే ఇంకోలా పిలవాల్సి వచ్చేది. చూడు, ఆదిత్య వెనకాల ఎవరూ లేరు అనుకుంటున్నావేమో. అటు వాళ్ళు, ఇటు మేము ఉన్నాం. నేను సీతక్కంత మంచిదాన్ని కాదు. మనదంతా ఫటాఫట్ ధనాదన్. నాతో పెట్టుకుంటే నీకు ఇత్తడైపోతుంది. జాగ్రత్త. అక్క, ఇలాంటి మనిషితో మాట్లాడడం కూడా తప్పే. ఇంకొకసారి ఆదిత్య జోలికి రావాలి, అప్పుడు చెప్తా నీ పని. బావగారు, మేము వెళ్ళొస్తాం. అన్నయ్య, వదినా, మేము బయలుదేరుతాం. అలాగేరా. హలో, ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? నువ్వు ఎంత ట్రై చేసినా నన్నేం చేయలేవు కానీ నేను బయటకు వచ్చానని వెళ్ళి బాలుకు చెప్పుకో. నీతో పాటు వాడు కూడా బాగా కుమిలిపోవాలి కదా. వెళ్ళు. చూడు శశి, ఇప్పటికైనా కాస్త అహంకారం తగ్గించుకుని పద్ధతిగా ఉండడం నేర్చుకో. వెళ్ళవు. ఛాన్స్ దొరికింది కదా అని నాకే సలహాలు ఇస్తున్నావా? చెప్తాను, మిమ్మల్ని అందరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఈరోజు తప్పించుకున్నా రేపెలా తప్పించుకుంటారో అది చూస్తాను. హలో అమ్మా. రాము, తమ్ముడు పరిస్థితి ఏమైందిరా? అమ్మా, తమ్ముడికి బెయిల్ దొరికింది. తను బయటకు వచ్చేశాడు. నిజమా? చాలా చాలా సంతోషంగా ఉందిరా. కేసు కూడా నిలబడదంటున్నారు. ఈజీగానే కొట్టేస్తారంట. మీరేం టెన్షన్ పడద్దమ్మా. మంచి వార్త చెప్పావురా. చాలా చాలా సంతోషం. రామ్, ఒక్కసారి వాడిని చూడాలనుంది నాన్న. అమ్మా, తమ్ముడిని గుడికి తీసుకొని వస్తాం. నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయమ్మా. తమ్ముడిని అక్కడ చూడొచ్చు. అలాగే నాన్న,
ఇప్పుడే వస్తున్నాను. ఓకే అమ్మా. ఆదిత్య, అమ్మ నిన్ను చూడాలంటుందిరా. గుడి దగ్గరకు వచ్చేస్తుంది, వెళ్దాం పద. సరే అన్నయ్య. సరే ఆదిత్య, నువ్వు గుడికి వెళ్ళి అమ్మగారిని కలిసేసి గ్యారేజ్కి వచ్చేసే. భలే దానివే, నువ్వు లేకుండా ఎలా? ఇంత చేసిన దానివి నీ గురించి మా అత్తయ్యకి చెప్పాలి కదా. ఇద్దరూ రండి, సరేనా? పదండి. కష్టపడింది చాలే కానీ లే, వెళ్ళి బాత్రూంలు కడుగు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళా. నేనెప్పుడు బాత్రూంలో కడగలేదత్తయ్యా. ఇప్పుడు కడుగు కోడలా, తప్పే ఉంది. వెళ్ళు, వెళ్ళి నీట్గా అద్దంలా మెరిసేలా కడగాలి, సరేనా? వెళ్ళు. ఏయ్ ఆగో, ఈ పట్టీలు ఎవరు తీసుకెళ్తారే? లోపలికి తీసుకెళ్ళు.